చూద్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫిష్, కొరమీను ఫిష్, ఆనియన్స్, గరం మసాలా పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, ధనియా పౌడరు, మెంతి పొడి, జీలకర్ర పొడి కలిపింది తీసుకోవాలి, కారము, పచ్చిమిర్చి, మనకు కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామా? ఓకే, చెప్పండి ఎలా చేయాలి. బౌల్ తీసుకోవాలి, ఇందులో 5 టేబుల్ స్పూన్ కారం. ఫ్రైకి కారం ఎక్కువనే పడుతుంది. సాల్ట్. ఓకే. మనకు ఫ్రై అంటే ఎక్కువ ఉంటేనే మసాలా బాగుంటుంది. ఓకే. అలా గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఇది మెంతి పొడి, జీలకర్ర పొడి కలిపింది 1/2 టేబుల్ స్పూన్. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇందులో కొద్దిగా లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇది కలపాలి, అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి బాగా. తర్వాత కొద్దిగా ఆయిల్ అయినా వాటర్ అయినా ఏదైనా వేసుకొని లైట్గా మనం పల్చగా చేసుకోవాలి. మనం ఏంటంటే ఫిష్కి పట్టించాలి కదా దీన్ని మొత్తం. ఇలా వేసిన తర్వాత ఫిష్ పీసెస్ తీసుకోవాలి. వీటిని ఇందులో మంచిగా వీటికి రాకాలండి, పట్టేటట్టు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఫిష్ తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి, పీసెస్ బాగా పట్టించాలి. మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఒక గ్రైండర్లో ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కొని గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయింది కదా, మనం 1/2 అవర్ తర్వాత తీసుకున్నది, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకున్నది, కొంచెం ఆయిల్ వేయాలి ఫస్ట్. ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవద్దు, ఓన్లీ ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై. వేసిన తర్వాత ఒకటి మెల్లిగా ఇట్లా వేయాలండి. ఇది 1 సైడ్ వేగిన తర్వాత ఇది మనం రివర్స్ చేసుకోవాలి. ఓకే.
ఇప్పటివరకు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని మనం దీనికి అప్లై చేయాలి. వన్ సైడ్ వేయించిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ కి అప్లై చేయాలి. కొంచెం చిన్నగానే పెట్టాలండి, హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. ఓకే, కాసేపు మూత పెట్టుకొని ఉడికించాలండి. మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించాలి వీటిని. ఓకే అండి, అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర మీదికెళ్ళి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అండి, కొరమీను ఫిష్ ఫ్రై. లెమన్ పిండుకొని తినాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. షూర్ అండి, చూస్తున్నారు కదండి, కొరమీను ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కొరమీను ఫ్రై తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కొరమీను ఫిష్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు, ధనియా పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర. కొరమీను ఫ్రై తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారం, ఉప్పు, గరం మసాలా, మెంతి, జీలకర్ర పొడి, ధనియా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో ఫిష్ ముక్కలను వేసి మ్యారినేట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకొని దానిపైన మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కాసేపు ఉడికించి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొరమీను ఫ్రై రెడీ.